బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో ఈడీ ఎంటర్ అయింది. కేసు వివరాలన్నీ కావాలని సిట్ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. 86 మంది పిల్లల చైల్డ్ ట్రాఫికింగ్ కు పాల్పడింది. డాక్టర్ నమ్రత సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ పాల్పడినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. దాదాపుగా 40 కోట్ల రూపాయల హవాలా రూపంలో లావాదేవీలు జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2 రాష్ట్రాల్లో మధ్యవర్తుల ద్వారా ఈ లావాదేవీలు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. డాక్టర్ నమ్రత 8 రాష్ట్రాల్లో ఈ కార్యకలాపాలు సాగించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, ఓవైపు సిట్ దర్యాప్తు చేస్తుంది, ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కదా, సో ఎలా ఉండబోతుంది? సృష్టి కేసులో ఈడీ అధికారులు సిటీ పోలీసులకు లేఖ రాశారు. పూర్తి వివరాలు, సృష్టికి సంబంధించినటువంటి పూర్తి కేసు వివరాలు కూడా సమర్పించాలంటూ కూడా ఈడీ అధికారులు సిటీ హైదరాబాద్ సిటీ పోలీసులకు లేఖ ద్వారా సమాచారం అందించారు. అయితే మనం చూడొచ్చు, సృష్టి దాదాపు 8 రాష్ట్రాల్లో సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ని ఓపెన్ చేసి దాదాపు 40 కోట్ల మేరకు ఆర్థిక లావాదేవీలు చేసినట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా దాదాపు అనేక మంది పిల్లలు, దాదాపు 86 మంది పిల్లల్ని చైల్డ్ ట్రాఫికింగ్ ద్వారా అమ్మకాలు కొనుగోలు చేసినట్లు కూడా ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసులో ఇప్పటికీ 30 మందిని అరెస్ట్ చేశారు. వైజాగ్ చెందినటువంటి కేజీహెచ్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్స్ తో పాటు హైదరాబాద్ లో ఉన్నటువంటి పలువురు డాక్టర్స్, పలువురు పలువురు టెక్నీషియన్స్ కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్స్ కావచ్చు, మరి వారందరూ కూడా అరెస్ట్ చేసి ఇప్పటికే జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఇక ఈడీ మొత్తం కూడా పూర్తి వివరాలు సమర్పించారని ఇప్పటికే సిటీ పోలీసులకు లేఖ రాసింది. ఈడీ ఎంట్రైంది కాబట్టి ఖచ్చితంగా మనీ లాండరింగ్ యాక్ట్ ఉల్లంఘన పాల్పడి ఉంటారు. ఎందుకంటే దాదాపు కోట్ల రూపాయల డబ్బులు ట్రాన్సాక్షన్ కావడం జరిగింది కాబట్టి ఈ డబ్బు మొత్తం కూడా విదేశాలకు దారి మళ్లించారని అనుమానంతో అటు ఈడీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి కేసుకు సంబంధించిన వివరాలు కూడా పూర్తి వివరాలు సమర్పించాలంటూ కూడా ఈడీ అధికారులు సిటీ పోలీసుకి లేఖ రాయడం జరిగింది. మధు, రైట్, థ్యాంక్ యూ సునీల్.